తల్లిదండ్రులు చేసిన తప్పుకి నేను బలైపోయాను అంటోంది లక్ష్మి. మగాళ్ళంటేనే విరక్తి వచ్చేలా చేశారు అని అంటోంది. అసలు నా తల్లిదండ్రులు నాకు వద్దు అనడానికి కారణం ఏంటి, అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, చాలా చిన్నమ్మాయిలా ఉన్నావు, ఏం చదువుకుంటున్నావు? నాకు పెళ్ళి అయిపోయింది మ్యామ్. పెళ్ళైపోయిందా? ఓకే ఓకే. మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావమ్మా నువ్వు? మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను. పెళ్ళి అయితే భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా? బట్ మా మమ్మీ వాళ్ళు అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు, అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంటే ఎదురు కట్నం వస్తుంది, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చదువుకుంటాను, నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటానని అడిగాను. వాళ్ళు ఒప్పుకోలేదు. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు, బలవంతంగా నన్ను పెళ్ళికి ఒప్పించారు. మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను, నేను కూర్చుని మాట్లాడదాము, బాగా చదువుకుంటానికి నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి, ఒక్కసారి నేను చెప్పేది వినవమ్మా అని చెప్పేసి అడిగితే, లేదు వచ్చి నా పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత ఏమైనా చెప్పు, నేను ఏమైనా వింటాను. అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఇది తప్పు, నీకు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళి వాడి పక్కన పడుకోవాల్సిందే అని చెప్పి అన్నారు. మా మమ్మీ కూడా వెళ్ళు, నువ్వు మంచిగా ఉండి ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాకా, నువ్వు అట్లానే పుట్టావు, నేను చేసుకున్నవాడు అట్లానే పుట్టాడు, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఎందుకు, నువ్వు ఎవరినన్నా చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని? ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చూశాను మ్యామ్. వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం. సొంత వాళ్ళు అయినా కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది. ఇది నిన్ను పట్టించుకునే, నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవడో లేడు. ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశారు, ఆ అమ్మాయి పారిపోయి వచ్చింది, మళ్ళీ ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు? మీరు మాట్లాడండి. 27 ఏళ్ళు వచ్చి ఆమె డెసిషన్ ఆమె తీసుకోగలదు. ముందు మేడం, ఇప్పటికైనా అమ్మాయి ఒప్పుకొని మా దగ్గరకు వస్తుందా? మీ దగ్గరికి రావాలా, మీరు పెళ్లి చేస్తే వెళ్ళాలా? మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం మేడం. అమ్మ రోజమ్మ, మీకు ఏమైనా సంబంధం రెడీగా ఉందా ఇప్పుడు? ఏం లేదు. లేదు. ఇప్పుడు అమ్మాయి వస్తాను అంటే మీరు ఎతికేస్తారు ఇప్పుడు అర్జెంట్ గా. ఎన్ని రోజుల్లో ఎతికి చేస్తారు పెళ్లి? వెంటనే ఇమీడియట్లీ చేసేస్తాం. తల్లిదండ్రులు అనుకునేది అంటే కామన్ గా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటాం. ఏది 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు తేడా ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం భవిష్యత్? ఆస్తి కానీ మామూలు అవి ఉన్నాయని చెప్పి ఉన్నాయి, బాగా చూసుకుంటారు, ఏదో మామూలు డబ్బు సైడ్ ట్రాక్ అవ్వకూడదు. మీ అమ్మాయి జీవితం కంటే మీకు డబ్బు ఆస్తి ఇంపార్టెంటా? ప్రతి ఒక్కరు ఇష్టం ఉండి చేసుకోవటం. ఒక్కతే కూతురు కదండి. అయ్యా అలా అనకండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మీకెందుకు? మీ జీవితానికి ఉన్నదే ఒక కూతురు, ఆ పిల్ల హ్యాపీగా ఉండడం మీకు అవసరం లేదా? మేము ఎన్ని రకాలుగా అమ్మాయిని అడిగామో తెలుసా? ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు అమ్మాయి పర్ఫెక్ట్ గానే అనిపించింది. ఆ పిల్లని అమ్మకానికి పెడతారా మీరు? రిలేషన్ దగ్గర సంబంధం కాబట్టి అయితే అమ్మకానికి పెడతారా? ఎవరన్నా 10 లక్షలు ఇస్తామంటే మీ అమ్మాయిని అమ్మేస్తారా? మీరు చేసిన పని అది. దానికి ఒక సిస్టమ్ పెట్టారు, పెళ్లి అనే సిస్టమ్ ని మీరు. పిల్లల్ని కలాను మేడం, ఖచ్చితంగా కానీ తను ఇంత దూరం కనాలి. తీసుకొస్తుందని. కానీ నేను కన్ను, నేను ఉండను, అతనితో అసలు మామూలు తల్లిదండ్రులు అనేది మర్చిపోయి, అమ్మయ్య నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటది, నా డబ్బులు నా జేబు నిండుద్ది అన్న ఆలోచన మీకు వచ్చింది. 20 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి ఫస్ట్ నైట్ లోకి పంపిస్తే ఈ పిల్ల ఎంత నరకం అనిపిస్తుందని నీకు తెలుసా? ఆ ఫీలింగే లేని పిల్ల, అది ఎంత పెద్ద పనిష్మెంట్ నీకు అర్థమవుతుందా? ఈక్వల్ టు రేప్ కింద లెక్క. మళ్ళీ పైగా లోపల నుంచి బయట నుంచి తోస్తారు ఆ పిల్ల పారిపోయి వస్తే. నీ తమ్ముడు జీవితం నాశనం చేసావు ఒక రకంగా, ఈ పిల్లని అంటగట్టి. మెయిన్ నీ కూతురు జీవితం నాశనం చేసావు. మీరు ఒక స్త్రీ కదా, ఆ పిల్ల ఫీలింగ్స్ ఏంటి? 20 ఏళ్ళప్పుడు పిల్ల ఆలోచన ఎలా ఉంటుంది, 25 అప్పుడు ఎలా ఉంటుంది అని ఏం తెలియవా మీకు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం, లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగిందనమాట. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు రండి. నమస్తే. కూర్చోండి. లక్ష్మి, చాలా చిన్నమ్మాయిలా ఉన్నావు, ఏం చదువుకుంటున్నావు? నాకు పెళ్ళి అయిపోయింది మ్యామ్. పెళ్ళి అయిపోయిందా? ఓకే ఓకే. మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావమ్మా నువ్వు? మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను.
పెళ్ళి అయితే భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా? పేరెంట్స్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మ్యామ్. సో ఇదేంటి నార్మల్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది విజయవాడ. విజయవాడ. ఇదేంటి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ మళ్ళీ పేరెంట్స్ మీద కంప్లైంటా? ఓహో, మీ పేరెంట్స్ అమ్మా, మీ అత్తగారు మామగారు, మీ పేరెంట్స్? మా పేరెంట్స్. మీ పేరెంట్స్. మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 2017 నాకు మ్యారేజ్ అయింది. 17 లో పెళ్ళి అయిపోయింది. పిల్లలు ఉన్నారా? లేదు, పిల్లలు లేరు. మరి ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మీరు వర్కింగ్ లేదంటే ఇంట్లోనే ఉంటారా? వర్కింగ్ మ్యామ్. వర్కింగ్. జాబ్. సో మీరు మీ ఆయన బానే ఉంటారా? లేదు. ఏంటి ప్రాబ్లం? మీ ఆయనతో కూడా గొడవైనా మీకు? ఓహోహో, చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి? మా పేరెంట్స్, మా మమ్మీ మా డాడీ చదివించారు నన్ను. ఇంటర్ వరకు చదువుకున్నాను. ఓకే. నాకు ఇంకా చదువుకోవాలని ఆశ ఉండేది. బట్ మా మమ్మీ వాళ్ళ, అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు, అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంటే ఎదురు కట్నం వస్తుంది, మనీ పరంగా పెళ్లి కోసం అని నన్ను ఒప్పించడానికి చూశారు. నాకు ఇష్టం లేదు. సో వాళ్ళు చాలా బలవంతం చేశారు. నేను చెప్పాను, నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదు, నేను ఇప్పుడు చేసుకోను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చదువుకుంటాను, నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటానని అడిగాను. వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో? మా డాడీ, నేను, మా ఒక్కతే కూతురువి? ఉమ్. వాళ్ళ తమ్ముడికి ఇష్ట పెళ్లి చేస్తే ఆస్తులు బయటకు పోకుండా ఉంటాయని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు. ఓకే. మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత అతనితో మీ మామయ్యే కదా? మామయ్య, తనతో మాట్లాడదామని నేను ట్రై చేశాను. మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను, నేను కూర్చుని మాట్లాడదాము, ఇది బాగా చదువుకుంటానికి నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి, ఒక్కసారి నేను చెప్పేది వినవమ్మా అని చెప్పేసి అడిగితే, లేదు, వచ్చి నా పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు, ఆ తర్వాత ఏమైనా చెప్పు, నేను ఏమైనా వింటాను. ఎంత ఏజ్ గ్యాప్ ఉందమ్మా నీకు మామయ్యకి? తనకి 31 సార్. నువ్వు పెళ్ళి అయ్యే టైంకి నువ్వెంత వయసు? నాకు 20. 20. ఓకే, 11 years తేడా ఉంది. ఓకే. సో ఫస్ట్ అయితే మాత్రం పడుకోవాలి, తర్వాత మిగతా ఉంది. ఏం చెప్పినా నేను వింటాను, ఇప్పటి వరకు నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం లేదని చెప్పేసి అంటే నేను ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాను. నేను రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. తర్వాత మా అత్తయ్య వాళ్ళు అలా ఫిజికల్ రిలేషన్షిప్ గురించి కొంతకాలం పర్మిషన్ అడుగుదామని వెళ్ళావా ఫస్ట్ నైట్ రోజు? సార్, ఓకే. నేను ఇంకా చదువుకుంటాను, నేను ఇంకా జాబ్ చేయాలి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ తర్వాత మనం ఉందామన్నట్లుగా అడుగుదామని అనుకున్నా. కాదు, పెళ్లి నువ్వు ఒప్పుకోవడానికి అప్పుడు కూడా మీ అమ్మకి ఆ కండిషన్స్ పెట్టలేదు మీ అమ్మా నాన్నకి? నువ్వు నేను అడిగాను, అంటే లైక్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అలా అబద్ధం కూడా చెప్పలేదా? ముందు పెళ్లి చేసేసుకో, మేనమామే కదా, చదివిస్తాంలే, మేము అందరం ఒకే చోట ఉంటాం కదా అని కూడా అనలేదు? అనలేదు. అంత పెళ్లి చేసుకో, వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. సరే, బలవంతంగా పేరెంట్స్ చేశారు. మీ మామయ్య కూడా నీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఓకే, అక్కడ నుంచి బయటకు వచ్చావు. ఏమైంది అప్పుడు? మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, ఇది తప్పు, నీకు ఇది కరెక్ట్ కాదు, వెళ్ళి వాడి పక్కన పడుకోవాల్సిందే అని చెప్పి, పక్కన పడుకోమని చెప్పి అట్లా చెప్పడం నాకు అంటే మీ అమ్మమ్మ సంసారం చేయమని చెప్పింది. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా. ఆ రోజు నైట్ ఇదంతా నీ మాటే వెళ్ళలేదు, ఒక రోజులో వినేస్తారా? అయినా కానీ నేను ట్రై చేశాను మ్యామ్, కానీ ఎవరు నా మాట వినలేదు. వాళ్ళు కూడా వెళ్ళు, ఫస్ట్ నైట్ కి వెళ్ళు అన్నారు. వెళ్ళమన్నారు. మా మమ్మీ కూడా వెళ్ళు, నువ్వు మంచిగా ఉండి ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాక, నువ్వు అట్లానే పుట్టావు, లైక్ నేను చేసుకున్నవాడు అట్లానే పుట్టాడు, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, నువ్వు కూడా అట్లానే ఉండాలి అని చెప్పారు. కాదమ్మా, నీకేంటమ్మా ప్రాబ్లం? అంటే చదువుకోవాలనా, పిల్లలు ఇప్పుడు అప్పుడే వద్దనా, లేదంటే భార్యాభర్తల సంబంధం అనేది ఇష్టం లేక? సార్, ఒక అమ్మాయి లైఫ్ అనేది చిన్న వయసులో మ్యారేజ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా సార్. ఎందుకు నువ్వు ఎవరినన్నా చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని? ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ సర్కిల్లోనే నేను చూశాను మ్యామ్. వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయకూడదు. నీకున్న ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం, సొంత వాళ్ళు అయినా కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది. ఇది నిన్ను పట్టించుకునే, నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవడో లేడు ఇక్కడ. అట్లా చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరికి ఛాన్స్ లేక నేను మా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా కాల్ చేసి నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఓ